హలో వైష్ణవి కిచెన్ బాగున్నారా? అందరూ దీపావళికి సిద్ధం అవుతున్నారా? సరే, ఈరోజు నేను మామిడికాయల ముక్కలతోటి, ముక్కలంటే ఎండబెట్టిన ముక్కలు, మాగాయ ముక్కలతోటి పప్పు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ పప్పు ఉన్నట్టే ఉంటుంది. అంటే అన్సీజన్ కదా, ఇప్పుడేమో చిక్కవు, పిల్లలేమో మామిడికాయ పప్పు అంటే ఇష్టము. మామిడికాయ పప్పు అంటారు. అందుకని మేము ఎండబెట్టి పెట్టుకుంటాం. ఆ ఎండబెట్టి పెట్టుకున్నవి నానబెట్టేది ఏమైనా పప్పులో వేస్తాం, చాలా బాగుంటుంది. ఇంగు వేస్తున్నాను, మిరపకాయలు వేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగువ, మిరపకాయలు, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, కందిపప్పు. ఇదిగోండి, మాగాయ ముక్కలకి నానబెట్టి పెట్టాను ముక్కలు. ఆవాలు వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ పప్పు చేసిన దానికన్నా ఇది ఇంకొక రుచిగా ఉంటుంది. దాంట్లోకి ఏదైనా ఉప్పు మిరపకాయలు ఏమైనా వేయించుకుంటే పుల్లగా బాగుంటుంది. ముక్కలు నానబెట్టాను. పసుపు పొడి వేస్తున్నాను. కందిపప్పు ఉడకబెట్టి పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సంవత్సరం తప్పిపోయింది, వచ్చే సంవత్సరం నుంచి మీరు కూడా ఎండబెట్టుకొని అన్ సీజన్లో, మామిడికాయలు చికెన్ సీజన్లో వేసుకొని తిని చూడండి. అన్నీ ఎండాకాలంలో కొన్ని ఎండబెట్టి అన్నీ చిక్కుతున్నాయి, కానీ ఒక్కొక్క టైంలో చిక్కనివి కూడా ఉన్నాయి. కానీ దీని రుచులు వేరు. చింతకాయలు ఎప్పుడూ చిక్కుతున్నాయి, కానీ పాచి చింతకాయ అనేది వేరే ఉంటుంది కదా, టేస్ట్ అనేది. పచ్చానికి నిత్యానికి అన్నిటికీ వాడతారు కదా. పప్పు ఉడకబెట్టాను, కందిపప్పు. చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి వేడిగా వేసుకొని తింటే, ఆకుకూరల్లో కూడా వేసుకోవచ్చు. కారపొడి వేస్తున్నాను. పుల్లగా ఉంటుంది, కొంచెం కారం పడాలి. చాలా బాగుంటుంది. మజ్జిగలో, పెరుగులో కూడా వేసి తిరగమార్చేస్తారు. దాన్ని మామిడికాయ మిడిసి అంటారు.
అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగులో వేసి నానబెట్టి తిరగమాత చేస్తారు. దాన్ని మామిడికాయ మిడిసి అంటారు. బాగుంటుంది. ఎంత పాత వంటలు కదా. పాతకాలంలో ఇప్పుడంటే అన్నీ చిక్కుతున్నాయి కానీ అప్పుడు చిక్కేవి కాదు. అన్నీ ఇట్లా ఎండబెట్టి నిల్వ చేసుకొని బాగా చక్కగా వానాకాలం చలికాలం బాగా చేసుకునేవాళ్ళం. చాలా రుచిగా ఉంటుంది. పప్పు, మామిడికాయ పప్పు. పుల్లగా ఉంటుంది. కొంచెము రసం అంతా ఎండబెడతాం కదా. రసం ఇంకా పెట్టేది, మొక్కలు ఎండబెట్టేది, మళ్ళీ మొక్కలు వేసేది, మొక్కలు ఎండబెట్టేది. అట్లా రసం పూర్తయిన దాకా ఇంకుతుంది. అందువల్ల రుచిగా ఉంటుంది. దాంట్లోకి ఏమైనా నంచుకొని ఉంటే అయిపోయింది. స్టవ్ కట్ చేస్తున్నాను. అంటే ముక్కలు నాని ఉంటాయి కాబట్టి మంచి వాసన వస్తుంది. మాగాయ ముక్కలతోటి కందిపప్పు పప్పు చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి చేసుకొని. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.